ఇంతకుముందు మేము సీరియల్స్‌లో చూసినప్పుడు అది వేరు. ఇది కంప్లీట్‌గా టోటల్ న్యూ మేకోవర్ కదా! సో, ఇదేంటంటే 2 రకాలుగా ఉంటది. అది మీరు ఎంత డెడికేటెడ్‌గా ఉన్నారని చెప్పడానికి ఇది ఉంటది. బట్ కాకపోతే ఏంటంటే, మీ ఆడియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక్కసారిగా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసేసరికి షాక్ అయ్యే అవకాశం కూడా ఉంటది. సో, అంటే ఇది ఇంత ఇదిగా తీసుకొని చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇమ్మీడియేట్ స్టెప్ టు ద మూవీస్ అన్నప్పుడు ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? లేదండి. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అదే ఇందాక చెప్పాను కదా! నేనెప్పుడు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళలే. ఇండస్ట్రీ వచ్చిన స్టార్టింగ్‌లో ఐ గాట్ వెరీ గుడ్ ఆఫర్స్ ఫర్ హీరోయిన్ రోల్స్. బట్ ఆ టైంలో మేబీ నాకు ఆ పుష్ దొరకలేదనుకుంటా. ఐ కుడెంట్ టేక్ దట్ స్టెప్ అంటే యాజ్ ఎ లీడ్‌గా. బట్ సీరియల్స్‌లో కంప్లీట్‌గా హీరోయిన్‌గా బిజీగా ఉన్నాను దట్ టైం. చేసిందంతా సూపర్ డూపర్ హిట్ అనమాట. అంటే ఒక్కొక్కటి కూడా వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అందులోనే ఉండిపోయాను. మేబీ ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఉండిపోయాను అనుకుంటా. మేబీ లైఫ్ ఈజ్ మూవింగ్ ఆన్, లెట్స్ గో అహెడ్ అని. అండ్ ఐ వాజ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేర్ కొంచెం ఈ సినిమా అవి ఇవి అనేది అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఒక ఫ్యామిలీ అతను డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన త్రూ వచ్చేసాను నేను. ఫ్యామిలీ అంతా పర్లేదులే ఆయన ఉన్నారు కదా, లేదంటే సినిమా అవి ఇవి చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఇది ఆ టైం అనుకుంటా. సో నేనేంటంటే వచ్చిన క్యారెక్టర్స్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడ ప్లాన్ చేయలేదు, అయ్యో ఇది చేస్తే నా లైఫ్ ఏమన్నా చేంజ్ అయిపోద్దా, ఏదన్నా అయిపోద్దా, అలా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ సీరియల్లో హీరోయిన్గా చేసి సెకండ్ సీరియల్లో సపోర్టింగ్, ఎందుకంటే అది హీరోయిన్ కంటే పెద్దగా ఇది ఉండింది అనమాట, స్కోప్ ఉండింది. సో ఐ డిడ్ అ దేవదాసి రోల్ వేర్ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. బట్ అలా సో ఐ కెప్ట్ ఆన్ టేకింగ్ ఛాలెంజెస్. సో ఐ థింక్ ఇట్ మేడ్ మీ ఈజీ. సుగు గారు, మనం కలిసాం ఇప్పుడు అవునవును, అవును సార్. ఏం లేదు అంటే మీరు సీరియల్ చూస్తేనే మంచి బొట్టు శారీ ఇంత ట్రెడిషనల్గా కనిపించిన మీరు ఒకేసారి ఇంత ట్రాన్స్ఫర్ ఇలా అయిపోయారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేశారు అంటే దీనికి, ఎందుకంటే బీయింగ్ అన్ యాక్టర్స్ మనకు వచ్చే క్యారెక్టర్ బట్టి మనం కాస్ట్యూమ్స్ కానీ గెటప్స్ కానీ ఉంటాయి. ఫస్ట్ నేను అంటే చాలామంది ఆ క్యారెక్టర్ని కూడా రిజెక్ట్ చేశారు. మదర్ రోల్ అది ఉంది కదా సీరియల్ది, అది రిజెక్ట్ చేశారు. నేను అక్సెప్ట్ చేశాను బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఆ టైంలో నేను అక్కడ హీరోయిన్గా చేస్తున్నాను కన్నడలో. తెలుగులో ఆ క్యారెక్టర్ బాగా రిసీవింగ్ ఉంది. అవును, అలాంటి అది తెలిసి రిసీవింగ్ ఉండింది నాకు, ఎందుకంటే నేను బెంగాలీ వర్షన్ చూశాను. ఏ క్యారెక్టర్కి లేని స్కోప్ ఆ క్యారెక్టర్కి ఉండింది. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. కానీ అంటే డ్రెస్సింగ్ చేంజింగ్ మొత్తం కూడా మారిపోవటం అంటే అంటే ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాకి ఆ గెటప్స్ కావాల్సి వచ్చింది. సో అలా అంటే ఆ ట్రెండ్కి తగ్గట్టు మారుతూ ఉండడంలో అంటే మనసు మారదండి. కాదు సార్, ఇప్పుడు ఏం బర్డెన్ అనిపించట్లేదా? అంటే ఈ క్యారెక్టరైజేషన్ మొత్తం మీ పైన ఉంది, సినిమా మొత్తం మీ పైన బర్డెన్ ఉంది. రేపు రిలీజ్ ముందు మీకు ఎలా అనిపిస్తుంది? మేము కామ్గా ఉంటాం సార్. వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్. డిసిషన్ మొత్తం జడ్జ్మెంట్ అంటే ఎగ్జామ్ రాయడం మనం చదవాలి, ఎగ్జామ్ రాయాలి అంతే. రిజల్ట్ వచ్చేది చూసుకో, మనం మంచిగా రాస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాగే లేడీ ఓరియంటెడ్ ఇలాంటి లేడీ క్యారెక్టర్స్ ఓరియంటెడ్ చేస్తారా? అనే కాదు సార్, ఐఎమ్ జస్ట్ వెరీ పర్టిక్యులర్ ఆన్ కంటెంట్. కంటెంట్ ఏంటి అనేది ఐ వాంట్ టు పర్ఫామ్ గుడ్. సో మరీ అంటే లేడీ ఓరియంటెడ్ అయినా హీరో ఓరియంటెడ్ ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ కొన్నిసారి హీరో ఉన్నా కూడా హీరోయిన్ హైలైట్ అవుతూ ఉంటుంది. సో మేబీ అలాంటిది. యాక్చువల్లీ కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్స్ ప్రతి ఒక్కరు కూడా టాప్ రేంజ్లోనే ఉన్నారు తెలుగులో. రష్మిక గారు కానీ మన అనుష్క శెట్టి, ప్రతి ఒక్కరు అలా ఉన్నారు. సో ఇక్కడ అంత మంచిగా ఆదరిస్తున్నారు సార్. ఆదరిస్తున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరితో చేయాలని ఉంది? నాకు డిపెండ్స్ ఆన్ ద సినిమా. ఒక్కొక్కరిని చూసినప్పుడు బాగా చేశారు అది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. పర్టిక్యులర్ అది నెక్స్ట్ ఇయర్ తెలుగు మనిషి లేకపోతే మా హీరోయిన్ మా ఇలా చెప్తూనే ఉంటుంది. కానీ రేపు ఉదయం మీరు సినిమా చూసిన తర్వాత 2026 మందే సార్. ఓకే జ్యోతి గారు, ఈ సినిమా ప్రాసెస్లో 2 సినిమాల ప్రాసెస్లో సో ఛాలెంజింగ్ అనిపించింది ఏంటంటే? ఛాలెంజ్ అనిపించింది ఫస్ట్ అయితే ఫైటే. ఎందుకంటే నేను షూట్లో కూడా చూడలేదు ఎక్కడ. అంటే సాఫ్ట్ రోల్సే చేశాను కాబట్టి. ఇది అంటే పోలీస్ రోల్ చేశాను, దాంట్లో అయితే జస్ట్ గన్స్ మాత్రమే ఉండింది, ఫైట్స్ అనేది లేదు. రోప్స్ అంతా యూజ్ చేయడం కానీ జంప్స్ కానీ అలాంటివి ఏం లేదన్నమాట. సో దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ.
సో దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్, బట్ సమ్హౌ ఐ కుడ్ డూ ఇట్ విత్ ఆల్ దేర్ సపోర్ట్. జ్యోతి హాయ్. జీ. సో మీరు ఇక్కడే చూసారు ఎన్ని ఒపీనియన్స్ క్రియేట్ అయ్యాయో బికాస్ ఆఫ్ ద సాంగ్ కానీ అందులో ఉన్న మీ గ్లామ్ లుక్ కానీ. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత లేదంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత దెర్ విల్ బి లాట్ మోర్ ఒపీనియన్స్ క్రియేటెడ్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ దట్ అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్? మోస్ట్ వెల్కమ్ టు ఆల్ ద ఒపీనియన్స్. అంటే ఎవరు ఏం ఒపీనియన్ చెప్పినా కానీ మనం చేసే పనులు చేస్తూ వెళ్ళాలి. నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్ అస్. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్? గ్లామర్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ అని నేను చెప్పలేను, కానీ బోల్డ్నెస్ అని చెప్తాను. బోల్డ్నెస్ ఇన్ ద సెన్స్ టు టేకప్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్లామర్ ఫర్ మీ. అంటే అవుట్ఫిట్ మీరు ఏదన్నా వేసుకోవచ్చు, బట్ ఇన్సైడ్ దట్ గట్స్ ఉండాలి కదా టు ఫేస్ ఎనీథింగ్ వాట్ ఎవర్ కమ్స్. అంటే రేపు పొద్దున ఇంటి నుంచి బయటికి కార్లోనో, టూ వీలర్లోనో, బస్లోనో, ట్రైన్లోనో వెళ్తాం. సిచ్యువేషన్ ఏమన్నా రావచ్చు, దాన్ని ఫేస్ చేయడానికి గట్స్ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు నెక్స్ట్ మూమెంట్లో. మనం ఉంటామా లేదా తెలీదు. బట్ వెన్ ఆర్ ఇంటెన్షన్స్ ఆర్ ట్రూ, వెన్ ఆర్ అంటే మనం ఎవరికి మనం ఏం క్రైమ్ చేయట్లేదు ఇక్కడ. ఐఎమ్ నాట్ హియర్ టు స్పాయిల్ ఎనీబడీస్ లైఫ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ఐ గెట్, I try to help somebody. So this is what is my life from the beginning. So I think this, I myself is a definition for glamour, I guess. Here, first of all, a big congratulations for you. Thank you so సో much. నేను ఆల్రెడీ మీ గుప్పెడంత మనసు సీరియల్ చూస్తున్నాను. అందులో మీ క్యారెక్టరైజేషను చాలా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన క్యారెక్టరైజేషన్ యాజ్ అందరూ చెప్పినట్టు. అయితే దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ ట్రెమెండరస్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మీకు ఎంత టైం పట్టింది, ఈ చేంజ్ ఓవర్కి అంటే ఎలాంటి ఒక థింగ్స్ తీసుకున్నారు మీరు, ఏంటి ఏం చెప్తారు? Transformation actually it started from Masterpiece. That is also a kind of guardian angel laga for superhero. సో అక్కడ చెప్పారనమాట నెక్స్ట్ కమింగ్లో ఫ్లాష్ కట్స్ ఉంటాయి, సో యూ హ్యావ్ టు లూజ్ వెయిట్. సో చాలా ఉండిందనమాట. సో ఐ వర్న్ 35, 38 ఆ గెటప్ వేసాను. మళ్ళీ 25 ఉండింది, మళ్ళీ ఒక 20 ఉండింది. సో దెర్ వాజ్ ఫ్యూ సీన్స్ లైక్ దట్. సో ఐ హ్యాడ్ టు చేంజ్. సో వెయిట్ లాస్ నాకేంటంటే అప్పట్లో టైం లేదు. గుప్పెడంత మనసుకి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను బికాస్ I was rejected first. Okay. Because I was not looking like a mother. So then I had to, gain weight and, కొంచెం hair anta changes cheskuni, get-ups anta changes cheskuni. I wanted to do it. So I took up. So దీంట్లో ఏంటంటే weight loss was easy for me because I got time because I left serials by that time. Serials వదిలేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉండింది. సో I could concentrate on myself. కొంచెం డయట్, కొంచెం అదర్వైజ్ 3 స్టేట్స్లో 3 types of ఫుడ్, 3 types of వాటర్, 3 types అంటే డే అండ్ నైట్ వర్క్. సో ఆ స్ట్రెస్లో ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ మచ్. సో ఆ టైం దొరికింది. సో ఇట్ వాజ్ ఈజీ. లైక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎన్ని మంత్స్ ఆర్ 1 year ఎలా? ఐ థింక్ ఫస్ట్ వెయిట్ లాస్ వాజ్ 6 kgs. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1.5 months. సో ఆఫ్టర్ దాట్ ఇట్ వాజ్ ఈజీ అనమాట. కొంచెం ఫాస్ట్ వెయిట్ లాస్ అయిపోతుంది, తర్వాత కొంచెం ఇంచెస్ లాస్ అవుతుంది కదా, దట్ టేక్స్ టైమ్. సో ఎక్సర్సైజ్, జిమ్ కంటిన్యూస్ చేసేటప్పుడు ఇట్ వాజ్ ఈజీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you అండ్ so రాజ్ much. కుమార్ గారు. జ్యోతి గారు, హాయ్ మ్యామ్. Hi. సో ఫస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో మీ కన్నడలో వర్ణపతల అనే మూవీకి స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. సో కంగ్రాట్స్, లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. సో యాజ్ ఎ ఉమన్గా మీరు ఎంత కష్టపడి చేశారనేది స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. సో పురిరాజ్ అంటే మనదే షూటింగ్, మార్నింగ్ ఇద్దరు కలిసి వెళ్తాం, టీం అందరూ ఉంటారు మనతోనే. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఏది టఫ్ అని అనిపించలేదు. ఒక్క ఫైట్లో ఒక్కటి మాత్రం నాకు కొంచెం టైం తగిలింది. దానికి రోప్లో ఒక షార్ట్ మాత్రం టైం పట్టింది. బట్ ఇట్ వాజ్ ఫన్ యాక్చువల్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్.
ఎస్ అంజలి. యా సో జ్యోతి గారు అంటే బేసికల్గా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ వచ్చినప్పుడు లైక్ ఇప్పుడు చూసారు చాలా వరకు కంపారిజన్ లైక్ సీరియల్ అలా ఉండేవారు ఇప్పుడు ఇలాగని, బట్ ఆ మార్క్ అన్నది పోదు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసి 70mm దిస్ వాజ్ ద ఫస్ట్ వన్. ఒక కిల్లర్ ఫస్ట్గా రిలీజ్ అయితే దిస్ వాజ్ ద డెబ్యూ అనుకోవచ్చు 70mm తెలుగులో. సో యా తెలుగులో. సో ఎంత నర్వస్ ఏమైనా ఉందా ఫర్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆల్? బికాస్ లుకింగ్ నర్వస్ కాదు, బట్ 70mm లైక్ ఎలా తీసుకుంటారు? ఇప్పటి వరకు యాజ్ అ టీవీ సీరియల్లో చూసినప్పుడు మిమ్మల్ని చాలా అడాప్ట్ చేసుకున్నారు, బట్ కిల్లర్ వరకు ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారు? డెఫినెట్లీ. అంటే ఇందులో స్ట్రాంగ్ నేను ఎప్పుడు మేబీ ఇప్పుడు సోషల్ మీడియా అంత వైడ్గా వెళ్ళిపోతుంది, ఇంట్లో ఒకరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇష్టం అంటే టాకింగ్ రైట్స్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ నువ్వు ఇంకొకరిని అంటే నీ ఇంటి అమ్మాయికి ఏదన్నా అయితే రేపు నువ్వు మాట్లాడతావా? రేపు నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నువ్వు మాట్లాడతావా? అలా లేదు. అంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు మనుషులు. ఎందుకు ఏంటి అనేది మనం ఎక్కడ తప్పు పట్టాలో తెలియట్లేదు. ఇప్పుడు మొబైల్ ఉంది, పాజిటివ్ నెగటివ్స్ రెండు ఉంటాయి. మనకి ఎమర్జెన్సీకి ఎవరికైనా నా ప్రాణం పోతుందని ఎవరికైనా కాల్ చేయాలంటే మొబైలే కావాలి మనకి. కానీ ఆ మొబైల్లో నెగటివ్ కూడా ఉన్నాయి కదా. కానీ ఏది అంటే నా ఇంట్లో నా మనసుని నేను ఆపగలిగితే ఐ కెన్ అట్లీస్ట్ సంబడి ఎల్స్ నన్ను చూసి ఎవరైనా మారుతారేమో, ఐ డోంట్ నో. బట్ చాలా కష్టం ఉంది సార్. ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటారు, నేను స్వచ్ఛ భారత్ అనేసి నేనే తినేసి ఎక్కడైనా పడేస్తే దెన్ వేరే మాయ్. బట్ ఐ యూజ్ సోషల్ మీడియా టు ప్రమోట్ దాట్ స్వచ్ఛ భారత్, ఎందుకంటే నేను పాపులర్ అవుతాను. సో ఇలాంటి మెంటాలిటీ జరుగుతుంది మనుషుల్లో. వీ కాంట్ చేంజ్ పీపుల్స్ మెంటాలిటీస్. దే ఆర్ యూజింగ్ గ్యాజెట్స్. అంటే ఆ మీడియాస్ని యూజ్ చేసుకుంటున్నారు అంతే. మనం ఏం చేస్తాం? మనం వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళ మనసులోని క్లియర్ అయితే చేయలేం. ఐ హ్యావ్ టు బీ కరెక్ట్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ రైట్ దెన్ ఐ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వరల్డ్ అంతే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు థియేటర్కి పాప్కార్న్కి లింక్ పెట్టినప్పుడు ఐబొమ్మ థియేటర్ కాదే. జ్యోతి గారు అక్కడ ఐబొమ్మని పెట్టాలి ఇప్పుడు బ్యాక్ ప్లీజ్. జ్యోతి గారు చెప్పండి. మ్యామ్ ఇప్పుడు గ్లిమ్స్లో అన్ని రకాల యాక్షన్ చూపించారు, స్పెషల్గా ఒక కార్లో ఒక నరికిన్ సీక్వెన్స్ అనేది క్లారిటీగా ఒక చూపించారు. అందులో మన యాంకర్ రాజేష్ గారు అదే మర్చిపోయాను, అదే ఆయనే మీడియా పర్సన్, ఆయనే చంపుతుంది రాజేష్. ఎస్, ఇంకా రికవరీ అవ్వలేదు అనుకుంటా. షూట్ 9 o'clock అని చెప్పాను నేను, 1 o'clock వచ్చాడు ఆ రోజు. అందుకే కదా అడిగించారు. పర్ఫెక్ట్గా ఏ జానర్ వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుందంటే ఏం చెప్తారు? అన్ని జానర్. ఏదైనా కొత్త కాంటెంట్ చూడాలనే ఎక్సైట్మెంట్ ఎవరికి ఉన్నా సరే దే విల్ కనెక్ట్. థ్యాంక్స్ టు మై కాస్ట్ అండ్ క్రూ. నువ్వు క్వశ్చన్ అడగగానే అందరు లేచి వెళ్ళిపోతున్నారు చూసావా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిల్లర్